గం గణపతయే నమః. హరిః ఓం. వాల్మీకి రామాయణంలో రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావం గురించి చెప్పుకుంటున్నాం. ధర్మాత్ముడును శబ్దార్థ విశేషములను బాగుగా నెరిగి వివరించుట ఎంతో నేర్పయు అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన తెలిపిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి శిష్య సహితుడై ఆ దేవర్షిని విధి విధానముగా పూజించెను. దేవముని అయిన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకొని ఆయన అనుజ్ఞను గైకొని గగన మార్గమున వెళ్ళిపోయెను. నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళిన పిమ్మట వాల్మీకి మహాముని గంగా నదీ తీరమునకు సమీపమున గల తమసా నదీ తటమునకు చేరెను. ఆ మహర్షి తమసా నదీ తీరమునకు చేరి నిర్మలములైన ఆ జలములోనికి దిగుచు ప్రక్కననున్న శిష్యునితో ఇట్లనెను: ఓ భరద్వజ, ఏ మాత్రము బురదలేని ఈ తీర్థము నిష్కల్మమైన సత్పురుషుని మనస్సు వలె స్వచ్ఛమై రమణీయముగానున్నది. దీనిని చూడుము నాయనా. ఉదక పాత్రను ఒడ్డున ఉంచి నా స్నాన వస్త్రమును ఇమ్ము. గంగా జలముల వలె పవిత్రమైన ఈ తమసా తీర్థమునందు స్నానము చేసెదను. నీవును ఇచటనే స్నానమాచరింపుము. మహా మనస్వి అయిన వాల్మీకి ఇట్లు ఆదేశింపగా గురుసేవా నిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కములను అందించెను. జితేంద్రియుడైన ఆ ముని శిష్యుని నుండి తన వస్త్రమును గ్రహించి విశాలమైన ఆ వనమును తిలకించుచు దివ్యమైన దాని రామణీయకమునకు మిక్కిలి అబ్బురపడెను. శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వన సమీపమున క్షణకాలమునైనను ఎడబాటును సహింపజాలని క్రౌంచ భక్షుల జంటను చూచెను. అన్యోన్యాన అనురాగములతో మసలుచున్న వాటి మధురధ్వనులను వినెను. సమస్త ప్రాణులను నిష్కారణంగా హింసించు స్వభావము గల క్రూరాత్ముడైన ఒక కిరాతకుడు వాల్మీకిమును చూచుచుండగానే ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టెను. కిరాతుని బాణపు దెబ్బకు నేలపై పడి రక్తసిక్తమైన అంగములతో గిలగిల కొట్టుకొనుచున్న ఆ మగపక్షిని ఆడుపక్షిని చూచెను. అనుక్షణము తనపై అనురాగముతో మసలుకొనుదనియు బలమైన రెక్కలు గలదయు రతి పారవస్యమున మత్తిల్లి యున్నదియు అయిన తన భర్తయగు మగపక్షి నెత్తురోడుచున్న తలతో అట్లు విలవిలలాడుచుండగా దాని వియోగమునకు తట్టుకొనలేక జాలిగొలుపు ధ్వనితో క్రౌంచి ఆడపక్షి ఏడవసాగెను. క్రూరుడైన కిరాతుని హింసకు గురి అయి నెత్తురోడుచున్న పడియున్న ఆ క్రౌంచ పక్షిని చూచి ధర్మశీలుడైన వాల్మీకి మహర్షి హృదయమున కరుణరసము పొంగిపొరలెను. మిక్కిలి జాలి గొలిపెడి ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూచి సుతిమెత్తని హృదయము గలవాడైన ఆ వాల్మీకముని ఇట్లు రతిక్రీడలోనున్న పక్షులను హింసించి విడదీయుట కటికి కిరాయితనము అధర్మము అని భావించుచు ఇట్లు పలికెను: ఓ కిరాతుడా, క్రౌంచ పక్షుల జంటలో కామ పరవశమై ఉన్న ఒక మగపక్షిని చంపితివి. అందువలన నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు. శాశ్వతముగా అపకీర్తి పాలగొదువు. క్రౌంచ పక్షుల దుస్థితిని గాంచుచూ పలికిన ఆ మునీశ్వరుని మనస్సున ఈ పక్షి విషయమున శోకాతురుడనై నేను పలికినదేమి అని ఆలోచన మొదలెడెను. మిక్కిలి ప్రజ్ఞాశాలియు శాస్త్రకోవిదుడు అయిన ఆ వాల్మీకి ఇట్లా ఆలోచించుచు ఒక నిర్ణయమునకు వచ్చెను. పిమ్మట ఆ మహర్షి తన శిష్యునితో ఇట్లు వచించెను: నేను పలికిన మాటల సమూహమును సమానాక్షరముల గల 4 పాదములతో ఒప్పుచున్నది. లయబద్ధమైన వాద్యయుక్తముగా గానము చేయుటకు తగియున్నది కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే. ఆ విధంగా పలికిన ముని వచనములను శ్లోకమును శిష్యుడు సంతోషంతో స్వీకరించెను. దానిని కంఠస్థము చేసుకొనెను. ఆ శిష్యుని విషయమును మహర్షి సంతుష్టుడాయెను. అనంతరము ఆ మహర్షి తమసా నదీ జలములలో యథావిధిగా మాధ్యానిక స్నానమాచరించి అప్రయత్నముగా తన నోటి నుండి వెలువడిన మానిషాద శ్లోకార్థ విశేషములని స్మరించుచు తన ఆశ్రమమునకు చేరెను. వినయ సంపన్నుడు, వేదశాస్త్రములను అభ్యసించినవాడు, మానిషాత శ్లోకమును ధారణ చేసినవాడు అయిన భరద్వాజుడను పేరుగల ఆ శిష్యుడు కలశమున నీరు నింపుకొని గురువుగారి వెంట ఆశ్రమమునకు వచ్చెను. ఆ మహర్షి శిష్యునితో గూడి ఆశ్రమమున ప్రవేశించి దేవ పూజాది ధర్మములను నిర్వర్తించెను. పిదప సుఖాసీనుడై నదీ తీరమున జరిగిన సంఘటనలనే తలపోయుచు ఇతర కథా ప్రసంగములను పురాణ పారాయణాది కార్యక్రమములను నిర్వర్తించెను.
సృష్టికర్తయు, లోకములకు అధిపతియు, మహా తేజస్శాలియు అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూచుటకై స్వయముగా ఆయన ఆశ్రమమునకు విచ్చేసెను. అంతట వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూచి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు గావించెను. శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారములనునర్చి సాష్టాంగ దండ ప్రమాణము చేసెను. లేచి నిలబడి ఏకాగ్రచిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించెను. పిమ్మట ఆ బ్రహ్మదేవునకు పాద్యమును, అర్ఘ్యమును సమర్పించి ఆయనను సుఖాసీనుని గావించి స్తుతించెను. అనంతరము బ్రహ్మోపదేశముగా అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనముపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చునుటకు ఆజ్ఞాపించెను. బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకియు కొంచెము ఎత్తు తక్కువగానున్న ఆసనముపై కూర్చునెను. బ్రహ్మయంతటి వాడు సాక్షాత్తుగా బ్రహ్మయే ఎదుట కూర్చొని ఉన్నప్పటికిని వాల్మీకి క్రౌంచ పక్షి కిరాతునిచే చంపబడిన దృశ్యమునే మనస్సున చింతించుచుండెను. క్రౌంచపక్షిని వేటాడవలెనని దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూర కార్యము చేసినాడు. రతిక్రీడలో మునిగి మధురధ్వని చేయుచున్న క్రౌంచ పక్షిని ఆ కిరాతుడు నిష్కారణంగా వధించెను గదా! ఆ దృశ్యమునే తలంచుచు ఆడు క్రౌంచ పక్షి యొక్క దురవస్థను కూడా స్మరించుచు కరుణార్ధ హృదయుడై తాను అప్రయత్నముగా పలికిన మానిషాద అని శ్లోకముని మనస్సులో మరలా పఠించెను. అంతట బ్రహ్మ తన అభిమతానుసారమే అతని ముఖమున ఆ పలుకులు వెలువడినవి భావించి చిరునవ్వు నవ్వుచూ ఆ మహర్షితో పలికెను. నీవు కనికరముతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయమున విచారించవలసిన పని లేదు. ఓ బ్రాహ్మణోత్తమా! ఈ నీ వాక్కు సరస్వతి నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లినది. ఓ ఋషీశ్వరా! నీవు శ్రీరామచరితమును సంపూర్ణముగా ఇట్టి ఛందస్సులోనే రచింపుము. శ్రీరాముడు ధర్మాత్ముడు, ధర్మమును స్వయంగా ఆచరించుచు ఇతరులచే ఆచరింపజేయును. కరుణాళువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మీరునగ ధీరుడు అని లోకమున ఖ్యాతికెక్కినవాడు. అట్టి శ్రీరాముని చరిత్రమును నారదుడు నీకు తెలిపిన ప్రకారముగా వర్ణింపుము. ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణుని ఉదంతము, సీతా వృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాది రాక్షసుల కథలు లోక ప్రసిద్ధములైనవి, రహస్యముగానే మిగిలినవి అన్నింటినీ వివరింపుము. నారదుడు నీకు స్పష్టముగా వివరింపని రహస్యములను గూడా సాకల్యకముగా నీ స్ఫురణకు వచ్చును. నీవు రచింపబోవు రామాయణమునందలి అంశములు అన్నియును సత్యములే అగును. అందలి పదములలో గాని, వాక్యములలో గాని, వాటి అర్థాదులలో గాని ఎట్టి దోషములు ఉండవు. రామకథ పాపములను రూపుమాపునది. వినిన మాత్రముననే పరమానందమును గూర్చునది. కనుక దానిని శ్లోకములలో రచింపుము. ఈ భూమండలమున పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఈ రామాయణ గాథ సమస్త లోకముల యందును కీర్తింపబడుచుండును. నీచే రచితమగు రామాయణ గాథ శ్లాఘింపబడుచుండునంత వరకును నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకముల యందును వ్యాపించుచుండును. ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అచ్చటని అంతర్ధానమయ్యెను. అప్పుడు వాల్మీకి మహర్షియు ఆయన శిష్యులను ఆశ్చర్యమున మునింగిరి. అనంతరము ఆ ముని శిష్యులు అందరును మానిషాద అను శ్లోకమును అత్యంత ప్రీతితో గానము చేసిరి. వారిలో వారు పరస్పరము తమ ఆనందాశ్చర్యములకు ప్రకటించుకొనిరి. వాల్మీకి మహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమానాక్షరములు గల 4 పాదముల శ్లోకమును పలికెను. దానిని శిష్యులు పలుమారులు వెంట వెంట పఠించుట వలన ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధికెక్కినది. శోకమే శ్లోక రూపమున పొందినది. అందువలన రామాయణము కరుణరసభరితమైనది. అంతటా వాల్మీకి పరమాత్మను ధ్యానించిన వాడై ఈ రామాయణ కావ్యమును పూర్తిగా ఇట్టి శ్లోకములలోనే రచించెదను అని సంకల్పము చేసెను. మిక్కిలి ధీశాలియు, ఋషులలో సుప్రసిద్ధుడు అయిన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములను ముల్లోకములలో గుబాళింపజేయునట్లు రామాయణ కావ్యమును సమానాక్షరములు గల పాదములతో, విశేష వృత్తులతో, అర్థవంతములైన చక్కని పదములతో, వందల కొలది 24,000 శ్లోకములతో మనోహరముగా రచించెను. వాల్మీకి మహర్షి ప్రణీతమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరితమును, దశకంఠుడైన రావణి వధనును వర్ణించుచున్నది. ఇందలి సమాసములు, సందులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకొనున్నవి. రసపూరకములై మధురములైనవి, అర్థవంతములై
వాక్యములతో ఇది కూర్చబడినది. అట్టి ఈ రామాయణ కావ్యమును వినుడు అని వాల్మీకి